భూమిక విస్తృతంగా ప్రచురించబడి చదువబడేదే అయిన భగవద్గీత మొట్టమొదట సంస్కృత ఇతిహాసమైన మహాభారతములో ఒక ఉపాఖ్యానముగా దర్శనమిస్తుంది. ప్రస్తుత కలియుగము వరకు దారితీసిన సంఘటనల నన్నింటినీ మహాభారతము చెబుతుంది. ఈ యుగము ఆరంభములో అంటే దాదాపు 5000 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు భక్తుడైన అర్జునునికి చెప్పాడు. మానవుడు ఎరిగి ఉన్నట్టి గొప్ప తాత్విక ధార్మిక సంవాదాలలో ఒకటైన ఈ ఉపదేశము ధృతరాష్ట్రుని 9 పుత్రులకు, వారి జ్ఞాతులైన పాండవులకు, పాండురాజు పుత్రులు సంభవించిన సోదర విరోధ మహాయుద్ధము ప్రారంభమయ్యే ముందు జరిగింది. పూర్వము భూమిని పరిపాలించిన భరత మహారాజు నుండి వచ్చినట్టి కురు వంశంలోనే సోదరులైన ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. భరత మహారాజు నుండి మహాభారతమనే పేరు వచ్చింది. జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డియైన కారణంగా అతనికి చెందవలసి ఉన్నట్టి సింహాసనము సోదరుడైన పాండురాజుకు ఇవ్వబడింది. పాండురాజు యుక్తవయస్సులోనే మరణించినప్పుడు అతని 5 పుత్రులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తాత్కాలికముగా రాజైనట్టి ధృతరాష్ట్రుని రక్షణలోకి వచ్చారు. ఈ విధంగా ధృతరాష్ట్రుని పుత్రులు, పాండురాజు పుత్రులు ఒకే రాజగృహంలో పెరిగి పెద్దవారయ్యారు. ఇద్దరు కూడా ప్రవీణుడైన ద్రోణునిచే యుద్ధ విద్యలో శిక్షణను పొందారు. గౌరవనీయుడైన భీష్మ పితామహునిచే మార్గదర్శనము చేయబడ్డారు. అయినా ధృతరాష్ట్రుని పుత్రులు, ప్రత్యేకంగా పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులను ద్వేషించాడు, ఓర్వలేకపోయాడు. గ్రుడ్డివాడు, దుష్టమతి అయిన ధృతరాష్ట్రుడు పాండు సంతానము కాకుండా తన పుత్రులే రాజ్యాన్ని పొందాలని కోరుకున్నాడు.